మీకు తెలిసే ఉంటుంది మన ఛానల్‌లోని బెన్ 10 టైమ్‌లైన్ ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తున్నాను. దీనికన్నా ముందు చాలా పార్ట్సే ఉన్నాయి. ఆ పార్ట్స్ గనుక మిస్ అయినట్టయితే ఫస్ట్ ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో గనక చూసినట్టయితే మీకు స్టోరీ క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్సో ఈ వీడియో చూసే ముందు మన ఛానల్‌లో చేసిన ఆటోమేటిక్ బెన్ ఒరిజిన్ వీడియో చూడడానికి ట్రై చేయండి. లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు గాని మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్లో ఉన్న ఈ బెన్ 10 సిరీస్ మొత్తాన్ని చూసి నచ్చితే గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ ఫాస్ట్‌గా రావాలి అంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు బెన్‌గా మారిన ఇయాన్‌కి, ఇయాన్‌గా మారిన బెన్‌కి ఉన్న ఒకే ఒక గోల్ నాశనం అయిపోయిన తన స్పీసీస్‌ని తిరిగి కాపాడుకోవడం. దానికోసమే హ్యాండ్స్ ఆఫ్ ఆర్మగెడాన్ అనే వెపన్ ద్వారా తన జాతిలో ఉన్న మిగిలిన కొంతమందిని భూమి మీదకి తెచ్చి వాళ్ళ ద్వారా ఎర్త్‌ని ఆక్రమించొచ్చు అని అనుకుంటాడు. ఈ హ్యాండ్స్ ఆఫ్ ఆర్మగెడాన్ ద్వారా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మల్టీవర్స్‌లో ట్రావెల్ చేయొచ్చు, టెలిపోర్ట్ అవ్వచ్చు, వేరే ప్లానెట్‌కి గేట్‌వేలా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో తను ప్రెజెంట్ ఉన్న టైమ్ లైన్‌లోని ఇది ఎక్కడుందో తెలియక బెన్ పుట్టక 200 సంవత్సరాలకు ముందు టైం ట్రావెల్ చేసి హ్యాండ్స్ ఆఫ్ ఆర్మగెడాన్ని సాధించి దాన్ని యూజ్ చేసి తన ప్రజల మొత్తాన్ని ఇక్కడికి తెచ్చేద్దాం అనుకుంటే ఆ టైంలో ఉన్న బ్లమ్మర్స్ అందరూ తన్ని అడ్డుకొని ఇయాన్ని ఫ్రీజ్ చేసి హ్యాండ్స్ ఆఫ్ ఆర్మగెడాన్ని ఇయాన్కి దొరకకుండా దాచిపెడతారు. అలా సమయం గడుస్తుంది. బెన్ పుడతాడు. బెన్కి ఆమ్లెట్రిక్స్ దొరుకుతుంది. సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ అయ్యి బెన్ నార్మల్ లైఫ్ని గడుపుతూ ఉంటాడు. అప్పుడే ఫుల్గా ఫ్రీజ్ అయిపోయి ఉన్న ఇయాన్ బయటకు వస్తాడు. వచ్చిన వెంటనే తనకి సెక్యూరిటీగా ఉన్న పర్సన్ని ఓల్డ్గా చేసేసి తన పవర్స్ని టెస్ట్ చేయడం కోసం సిటీ పైన అటాక్ చేస్తుంటే దాన్ని చూసిన బెన్ హీ బ్లాస్ట్గా మారి తన పైకి అటాక్ చేస్తాడు. ఇయాన్ అప్పుడే బయటికి రావడం వల్ల తన పవర్స్ని కరెక్ట్గా యూజ్ చేయలేకపోతాడు. అప్పుడే హీ బ్లాస్ట్గా ఉన్న బెన్ తన ఫైర్ తోటి ఇయాన్ని కాల్ చేస్తాడు. నాతో పెట్టుకుంటే మలమల మాడిపోతావు. తను చనిపోయాడే అని బెన్ అనుకుంటాడు, కానీ ఇయాన్ చావడు. బెన్నే ఫాలో అవుతూ ఉంటాడు. ఇది గ్వెన్ కెమెరా ద్వారా తెలుస్తుంది. ఇయాన్కి ఇప్పుడు హ్యాండ్స్ ఆఫ్ ఆర్మగెడాన్ కావాలి. అది ఎక్కడుందో తెలియక బెన్ని ఫాలో అవుతూ ఉంటాడు. బెన్ వాళ్ళకి దొరికిన ఇయాన్ పిక్ని మ్యాక్స్ తాతకి చూపిస్తే మ్యాక్స్ తాత గుర్తుపట్టి తన్ని బంధించిన జైలుకి వెళ్దాం పదండి అని చెప్పి అక్కడికి వెళ్తే తను అక్కడ ఉండడు. తను హ్యాండ్స్ ఆఫ్ ఆర్మగెడాన్ దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళుంటాడు అని మనం కూడా అక్కడికి వెళ్దామని చెప్పి తాత వాళ్ళు అక్కడికి తీసుకెళ్తారు. తీరా చూస్తే తాత వాళ్ళని ఫాలో చేసుకుంటూ ఇయాన్ అక్కడికి వచ్చేసి ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ డిఫీట్ చేసి హ్యాండ్స్ ఆఫ్ ఆర్మగెడాన్ని యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తే తను బాగా ఓల్డ్ అయిపోవడం వల్ల తన పవర్ సరిపోదు. సో బెన్ వాచ్లోకి తన డిఎన్ఏని పంపించి బెన్ని ముందుగానే ఇయాన్ లాగా మార్చేసి అని యాక్టివేట్ చేద్దాం అనుకుంటాడు, కానీ ఇయాన్ దగ్గర నుంచి బెన్ ఎస్కేప్ అయిపోతాడు. సో బెన్ మళ్ళీ స్కూల్కి వెళ్ళినప్పుడు పక్కన ఎవరు లేని టైం చూసుకొని ఇయాన్ మళ్ళీ వచ్చి బెన్ పైకి అటాక్ చేస్తాడు, కానీ బెన్ డైమండ్ హెడ్గా మారి ఇయాన్ని డిఫీట్ చేస్తాడు. ఇంకా ఇలా కాదు అని చెప్పి పక్క ప్లాన్ వేసి బెన్ని మ్యాక్స్ని లాక్ చేసి తను అనుకున్న ప్లాన్ గురించి చెప్పి ఆమ్లెట్రిక్స్లోకి తన డిఎన్ఏని పంపించి తన్ని కూడా ఇయాన్లా మార్చేసి తను ఫ్యూచర్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా యంగ్ ఇయాన్ తను అనుకున్నట్టుగానే హ్యాండ్స్ ఆఫ్ ఆర్మగెడాన్ని యాక్టివేట్ చేసేస్తాడు, కానీ గ్వెన్ కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ చెప్పడం వల్ల బెన్ ఇయాన్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ నార్మల్గా మారి మ్యాక్స్ తాతతోటి హ్యాండ్స్ ఆఫ్ ఆర్మగెడాన్ని నార్మల్ చేస్తాడు. అంతా నార్మల్ అయిపోయింది హ్యాపీ అనుకునే లోపే ఫ్యూచర్ నుంచి మళ్ళీ ఇయాన్ వచ్చేసి బెన్ పైకి అటాక్ చేస్తే బెన్ వైల్డ్మెట్గా మారి హ్యాండ్స్ ఆఫ్ ఆర్మగెడాన్ కేసి ఇయాన్ని కొడతాడు. దానివల్ల హ్యాండ్స్ ఆఫ్ ఆర్మగెడాన్ నాశనం అయిపోతుంది. ఇయాన్ కూడా నాశనం అయిపోయాడు అని బెన్ అనుకుంటాడు, కానీ ఇయాన్ ఇంకా బతికే ఉంటాడు. జస్ట్ ఆ టైం లైన్ నుంచి ఇయాన్ని బెన్ తోసేస్తాడు. వేరే ప్యారలల్ యూనివర్స్లోని ఇయాన్ ఇంకా బతికే ఉంటాడు. తన యూనివర్స్లో ఉన్న హ్యాండ్స్ ఆఫ్ ఆర్మగెడాన్ నాశనం అయిపోయింది కాబట్టి మళ్ళీ తన యూనివర్స్లోకి వెళ్ళలేడు. తన స్పీసీస్ని కూడా కాపాడుకోలేడు.
సో కొత్త ప్లాన్ వేస్తాడు. తన యూనివర్స్లో ఉన్నట్టే ప్రతి యూనివర్స్లో ఉన్న హ్యాండ్స్ ఆఫ్ ఆర్మగెడాన్ ద్వారా మల్టీవర్సల్ ట్రావెల్ చేస్తూ ఆ యూనివర్స్లో ఉన్న బెన్ పైన అటాక్ చేసి తన్ని ఓడించి తన పవర్స్ని అబ్జర్వ్ చేసుకుని తన దగ్గర ఉండే నింజా వారియర్స్లోని తన్ని కూడా కలుపుకుంటూ బెన్స్ని స్లేవ్స్గా చేసుకుంటాడు. ఇయాన్ ఇంకా వేట మొదలు పెడతాడు. చాలా యూనివర్స్లు తిరుగుతూ చాలామంది బెన్స్ని వేటాడి వాళ్ళని స్లేవ్స్గా చేసుకొని ఫైనల్గా అల్టోమేటిక్ బెన్ 10,000 యూనివర్స్కి వస్తాడు. ఆ యూనివర్స్లో ఉన్న బెన్ పైకి అటాక్ చేస్తాడు, కానీ ఆ బెన్ చాలాసార్లే ఇయాన్ తోటి ఫైట్ చేసుంటాడు. ఇయాన్ తోటి ఎలా ఫైట్ చేయాలో బాగా తెలిసుంటాడు. అందువల్లే అల్టోమేటిక్ హ్యూమంగోసర్గా ఈ బ్లాస్ట్గా మారి అటాక్ చేసి కాసేపు టైంపాస్ చేసి ఇయాన్ రంగంలోకి దిగినప్పుడు వెంటనే క్లాక్ వర్క్గా మారి తన టైం పవర్స్ తోటి తన్ని అంతం చేశాను అనుకుంటాడు, కానీ జస్ట్ తన టైం లైన్లోంచి బయటికి తోసేస్తాడు ఇందాక జరిగినట్టే. అప్పుడే ప్రొఫెసర్ పారాడాక్స్ వచ్చి అసలు యుద్ధం మొదలవబోతుంది, నీ సాయం కావాలి అని చెప్పి అడుగుతాడు. అల్టిమేట్ బెన్ యూనివర్స్ నుంచి బయటికి వెళ్ళిపోయిన ఇయాన్ పోతే పోయాడులే అని చెప్పి ప్రైమ్ యూనివర్స్లో ఉన్న బెన్ 10 యూనివర్స్లోకి వెళ్దామని అనుకుంటాడు. అదే మన యూనివర్స్లో మన హీరో గారు హాయిగా స్మూతీస్ తాగుతుంటే ఆటోమేటిక్స్ దగ్గర నుంచి ఒక సిగ్నల్ వస్తుంది. దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తే హ్యాండ్స్ ఆఫ్ ఆర్మగెడాన్ కనిపిస్తుంది. బెన్ అదేంటి అని చెప్పి దాని మీద చెయ్యి పెడితే ఆటోమేటిక్స్ నుంచి వెళ్ళిన ఎనర్జీ నుంచి కొంతమంది నింజాలు వచ్చి బెన్ వాళ్ళ పైకి అటాక్ చేస్తారు. బెన్ స్పైడర్ మంకీగా మారి వాళ్ళని డిఫీట్ చేస్తారు, కానీ వాళ్ళని పట్టుకొని ఎవరు మీరు అని అడుగుదాం అనుకునే లోపే వాళ్ళు ఓడిపోయారు కాబట్టి అక్కడి నుంచి మాయమైపోతారు. ఏదో కొంచెం డేంజర్గానే ఉంది అని చెప్పి గ్వెన్ దాన్ని ముట్టుకోకుండా దాని హిస్టరీ గురించి చెప్పే మ్యాజిక్ స్పెల్ని యూజ్ చేస్తుంది. దాంట్లోని బెన్, గ్వెన్ ఇంకా ఇయాన్ కనిపిస్తారు. ఇయాన్ ఇప్పుడు దాకా బెన్ ఫేస్ చేసి ఉండు, ఎందుకంటే ఇయాన్ మొదట తన యూనివర్స్లో ఉన్న బెన్ తోటి ఫైట్ చేస్తాడు, కానీ ఈ యూనివర్స్లో ఉన్న బెన్ తోటి కాదు. అందువల్లే బెన్కి అస్సలు తెలీదు. ఎవర్రా మీరు అని చెప్పి థింక్ చేసే లోపే ఇప్పుడే ఆటోమేటిక్ బెన్, ప్రొఫెసర్ పారాడాక్స్ వస్తారు. ఆటోమేటిక్ బెన్ని చూసి బెన్ ఆశ్చర్యపోతాడు. ఆటోమేటిక్ బెన్ ఎక్సైట్మెంట్ తోటి నువ్వు ఫ్యూచర్లోని ఎర్త్కి ప్రెసిడెంట్ అవుతావు ఇవన్నీ కూడా చెప్పేస్తుంటే ప్రొఫెసర్ పారాడాక్స్ ఆపి మెయిన్ ప్రాబ్లం మీద దృష్టి పెడదామని చెప్పి ఇయాన్ గురించి డిస్కస్ చేసి ఇయాన్ ఈ ఎర్త్ పైకి యూనివర్స్లోకి రాకూడదు, తనని నాశనం చేయాలి అంటే హ్యాండ్స్ ఆఫ్ ఆర్మగెడాన్ని నాశనం చేస్తే సరిపోద్ది అని చెప్పి ఒక ఎడారి లాంటి ప్లేస్కి వెళ్దామని అనుకుంటారు. దీని గురించి ఇయాన్కి తెలిసిపోద్ది. సో దాన్ని ఆపడం కోసం కొంతమంది నింజాస్ని పంపిస్తాడు. షిప్ పైన అటాక్ చేయిస్తాడు. మన బెన్ ఏమో గూప్గా మారితే ఆటోమేటిక్ బెన్ ఏమో స్పైడర్ మంకీగాను ఆటోమేటిక్ హ్యూమంగోసార్గా మారి వాళ్ళని ఎగరగొట్టేస్తారు. వారిలో ఒకడు షిప్ని డ్యామేజ్ చేస్తాడు. షిప్ కూలిపోబోతుంటే పెద్ద బెన్ ఏమో బయటికి దూకి జెట్రైగా మారి ఆ షిప్ మొత్తాన్ని మోసి క్రాష్ ల్యాండ్ అవ్వకుండా దాన్ని సేఫ్గా ల్యాండ్ చేస్తాడు. ఇది చాలా పెద్ద ఫీట్. ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా నోర్లు వెళ్ళబెట్టేస్తూ ఉంటారు. ఇంకా దాన్ని నాశనం చేసేద్దామని చెప్పి మన బెన్ ఏమో వేబీగా మారితే ఆటోమేటిక్ బెన్ ఏమో క్లాక్ వర్క్గా మారి వాళ్ళ ఫుల్ ఎనర్జీని కూడా హ్యాండ్స్ ఆఫ్ ఆర్మగెడాన్ మీదకి వేస్తే ఆ ఎనర్జీని యూజ్ చేసుకొని ఇయాన్ బయటకు వస్తాడు. ఫైనల్గా ప్రైమ్ బెన్ యూనివర్స్లోకి ఇయాన్ ఎంటర్ అవుతాడు. వేబీగా ఉన్న బెన్ తన పైకి అటాక్ చేయడానికి ట్రై చేస్తే తన దగ్గర ఉండే టైం పవర్స్ తోటి వేబీగ్ని ముసలోడిగా చేసేసి తన్ని బూడిదలా మార్చేస్తాడు. బెన్ వేబిగ్ ఫామ్లో ఉన్నప్పుడు షూట్ చేశాడు కాబట్టి బెన్కి ఏం కాదు, కానీ వేబిగ్ చనిపోతుంది. ఆల్డోమాట్రిక్స్ నుంచి కూడా తన డిఎన్ఏ డివైడ్ అయిపోతుంది. ఇంకా ఇయాన్ ఇద్దరు బెన్లు ఒకే యూనివర్స్లో దొరికారు, ఇది కథ కావాల్సింది అని చెప్పి వాళ్ళ పైకి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బెన్ ఆటోమేటిక్ స్వాంఫైర్గా మారితే ఆటోమేటిక్ బెన్ మాత్రం ఎక్స్ప్లోరేటర్గా డైమండ్ హెడ్గా మారుతూ తన పైకి అటాక్ చేస్తాడు. కానీ ఆ ఏలియన్స్ గురించి ఇయాన్కి ఆల్రెడీ తెలుసు కాబట్టి తన స్కిల్స్ తోటి ఈజీగా తప్పించుకుంటాడు. ఆటోమేటిక్ స్వాంఫైర్గా ఉన్న బెన్ ఇయాన్ పైకి అటాక్ వెళ్తే ఆటోమేటిక్ స్వాంఫైర్ని కూడా చంపేసి బెన్ని కూడా చంపేద్దాం అనుకుంటే ఆటోమేటిక్ బెన్ డైమండ్ హెడ్గా మారి కాపాడతాడు. నింజాస్తో ఫైట్ చేసి చిరాకు వచ్చిన గ్వెన్ తన మ్యాజిక్ తోటి అందరినీ స్టాచ్యూస్గా మార్చేసి వాళ్ళ మాస్క్ ఓపెన్ చేసి చూస్తే
అందరూ కూడా బెన్సే ఉంటారు. దెబ్బకి షాక్ అయిపోతారు. అప్పుడే ఇయాన్ హెల్మెట్ తీసి నేను కూడా ఒక యూనివర్స్లో ఉన్న బెన్ని అని రివీల్ చేసి ఈ ఇద్దరి పవర్స్నే కాకుండా ఆ యూనివర్స్లో ఉన్న ఎవ్రీ బెన్ పవర్ని నేను అబ్జర్వ్ చేసుకొని చాలా పవర్ఫుల్గా మారి ఒక యూనివర్స్గా మార్చి ఆ యూనివర్స్లో నేనే బెంటన్గా ఉంటాను అని చెప్పి తన ప్లాన్ని రివీల్ చేస్తాడు. ఈ ప్లాన్ని విన్న మన బెన్కి ఒక ఐడియా వస్తుంది. ఇయాన్ని ఆటోమేటిక్ బెన్ని చూసుకోమని చెప్పి జెట్ రైడ్గా మారి హ్యాండ్స్ ఆఫ్ ఆర్మగెడాన్ పైకి అటాక్ చేస్తూ ఇయాన్ని డిఫీట్ చేస్తాడు. సో బెన్ ఇయాన్ని ఓడిస్తారు. ఈ బ్యాటిల్లోని బెన్కి సంబంధించి వెయిబిక్ ఆటోమేటిక్ స్వామ్ ఫైర్ పోయింది కాబట్టి ఆ 2 ఏలియన్స్ని ఇంకొన్ని ఎక్స్ట్రా ఏలియన్స్ని ఆటోమేటిక్ బెన్కి ఇస్తాడు. బెన్ ఇంకా ఆటోమేటిక్ బెన్ హ్యాండ్స్ ఆఫ్ ఆర్మగెడాన్ని నాశనం చేయడం వల్ల ఇయాన్ చనిపోయాడు అని అనుకుంటారు. కానీ ఇయాన్ ఇంకా బతికే ఉంటాడు. జస్ట్ తను ఆ యూనివర్స్ నుంచి తోసివేయబడ్డాడు మాత్రమే. తను ఇంకా బతికే ఉంటాడు. ఈ యుద్ధం కాదు, దీనికన్నా పెద్ద యుద్ధాన్ని తీసుకొస్తానని చెప్పి టైం వార్కి రెడీ అవుతున్నాడు. టైం వార్ అనేది బెన్ 10 లైఫ్లోని చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. ఈ ఈవెంట్లోని మనం చాలామంది బెన్స్ని అయితే చూస్తాం. ఇంకా ప్రొఫెసర్ పారాడాక్స్ ఆటోమేటిక్ బెన్ వెళ్ళే ముందు ప్రొఫెసర్ పారాడాక్స్ బెన్ దగ్గరికి వచ్చి ఓల్డ్ జార్జ్తో చాలా జాగ్రత్తగా ఉండు, పెద్ద ప్రమాదం రాబోతుంది, దాన్ని నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఓల్డ్ జార్జ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి, మీకోసం ఓ పెద్ద ప్రమాదం ఎదురు చూస్తోంది.